రక్తదానం చేయడం వల్ల నలుగురు ప్రాణాలు కాపాడడమే కాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చునని, ఇలాంటి రక్తదాన శిబిరాలను ఉద్యోగాల సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం మంచి పరిణామమని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో సూపరింటెండెంట్ ఇంజనీర్ TGNPDCL, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లాలోని విద్యుత్ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు మాట్లాడుతూ ఈ నిత్య జీవితంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రక్తదానం ఒకరి ప్రాణం కాపాడడం గొప్ప విషయమని అన్నారు. రక్తదానం చేయడం ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని అన్నారు. రక్తదానం చేయడం ద్వారా పాత రక్తం పోయి కొత్తగా రక్తం ఉత్పత్తి అవుతుందని అన్నారు. రక్తదానం చేసి అందరూ ఇతరుల ప్రాణాలు కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ వారి సహకారంతో కామారెడ్డి జిల్లా విద్యుత్ ఉద్యోగులు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. అంటే రక్తం అనేది చాలా అమూల్యమైనది. భారతదేశంని తీసుకున్నట్టయితే ప్రతి సంవత్సరము దాదాపు 10-12 వేల మంది రక్తహీనత వల్ల కావచ్చు, సకాలంలో రక్తం అందకపోవడం వల్ల కావచ్చు చనిపోవడం జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో ఈ అవేర్నెస్ అనేది వచ్చి వివిధ వర్గాల వారు, ఇటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్స్ వారు, తర్వాత యూత్, ఇతర పబ్లిక్ కూడా ఇట్లా రక్తదాన శిబిరాలలో పాల్గొని రక్తదానం చేయడం అనేది చాలా పెరిగింది. ఇది మంచి పరిణామం. ఒకరు ఇచ్చే రక్తం మన ఒంట్లో 5-6 లీటర్ల వరకు ప్రతి ఒక్కరికి రక్తం ఉంటుంది. 250 మిల్లీలీటర్స్ నుంచి 300 వరకు ఇస్తే పెద్ద నష్టమేం లేదు మనకు, ఇంకా మంచిదే ఆరోగ్యానికి కూడా. మనం ఒక్కరం ఇచ్చే 300 మిల్లీలీటర్ల రక్తదానంతో 4 ప్రాణాలను కాపాడే అవకాశం ఉంది. ఒకటి, హోల్ బ్లడ్ మొత్తం కూడా ఇతరులకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా వేరు చేసినటువంటి రక్తము ఇటు ప్లేట్లెట్స్ రూపకంగా కావచ్చు, ప్లాస్మా రూపకంగా కావచ్చు, ఎర్ర రక్త కణాలను వేరు చేసి కూడా ఎవరికి ఏది అవసరం ఉంటే అది అందించడం జరుగుతుంది. తద్వారా ఒక్కరు ఇచ్చే రక్తం 4 ప్రాణాలను కాపాడినట్టు అవుతుంది. కాబట్టి పబ్లిక్ కూడా ఇదంతా తెలుసుకొని ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది జరుగుతుంది. ఇంకా కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఒకసారి సేకరించినటువంటి రక్తం బ్లడ్ బ్యాంక్స్లో 30-35 రోజుల వరకు కూడా స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 18 సంవత్సరాల నుంచి 50-55 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు రక్తదానం చేసినట్టయితే బాగుంటుందనే అభిప్రాయము. థ్యాంక్ యూ. తడవుగా అడిషనల్ కలెక్టర్ గారు రావడం మాకు చాలా సంతోషకరం. వారికి మా సంస్థ తరఫున, కామారెడ్డి జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మన రక్తదాన శిబిరం అన్నది నిన్ననే అనుకున్నాము. మా ఈ కామారెడ్డి జిల్లాలో పనిచేస్తున్నటువంటి సార్, ప్రతి ఒక్క ఉద్యోగి సార్, రైట్ ఫ్రమ్ ఆర్టీసీ నుంచి మొదలు పెడితే నా వరకు ప్రతి ఒక్కరు కూడా సుముఖత వ్యక్తం చేసి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్గా జరుపుకుంటున్నాం సార్. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ దైనందిక జీవితంలో రక్తదానం అన్నది మనం ఒక అలవాటుగానే చేసుకోవాలని భావిస్తున్నాం సార్. ఒక చనిపోతున్న వ్యక్తికి మన రక్తం ఇస్తే ఆయన ప్రాణం నిలబెడితే ఆ రక్తం ఇచ్చిన వ్యక్తి భగవంతుని కంటే ఎక్కువగా నేను భావిస్తాను. ఇప్పుడు చనిపోయిన వారికి మనం ఎలాగాలి ఇవ్వలేం కాబట్టి కనీసం ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తం ఇచ్చి అందరూ కూడా వాళ్ళ చనిపోయే వాళ్ళకు ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను. ఈ శిబిరంతోనే మన పూర్తయిందని కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా 4 మంత్స్కు 6 మంత్స్కి ఒకసారి ఇవ్వచ్చు అంటారు. కాబట్టి ఇచ్చిన వాళ్ళు కూడా దాన్ని మర్చిపోకుండా మళ్ళీ ఎక్కడ జరిగినా కూడా మేము కూడా జరుపుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాం సార్. ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. మన ఆరోగ్యపరంగా చూసుకుంటే కూడా ఇప్పుడు మనము పైన ట్యాంక్ ఉంటే కూడా వాటర్ ఖాళీ చేసి మళ్ళీ కొత్త వాటర్ నింపుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన బాడీ కూడా అంతే. మనకు ఉన్నట్టు బ్లడ్ అనేది ఒకసారి ప్యూరిఫికేషన్ అయిపోతుంది. ఒకసారి బ్లడ్ పోయి మళ్ళీ మనకు కొత్త బ్లడ్ వస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని
ఒక అలవాటుగా భావించి కూడా అందరు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి అడిషనల్ కలెక్టర్ సార్ కూడా మళ్ళీ ఒకసారి IRCS సిబ్బంది ముఖ్యంగా వాళ్ళ సహకారం లేనిది ఇది మేము జరుపుకోకపోయే వాళ్ళము. టీటీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు, ఆ సార్ కావండి, మా రాజన్న ఏడి గారు, మా సొంత ఊరి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!